ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో అనుదిన వాగ్దాన కార్యక్రమం ద్వారా ఈ విధముగా మిమ్మల్ని కలుసుకున్నటకు దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి ముందుగా దేవాతి దేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షించిన ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మా కొరకు, మా పరిచయ కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరినీ కోరుచూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ప్రభు మీకు ఇచ్చే వాగ్దానము మార్కు సువార్త 1వ అధ్యాయం 41వ వచనం ఉన్నది. ఆ వాగ్దాన వచనాన్ని నేను మీ కొరకు చదువుచూ ఉన్నాను. ప్రార్థనా పూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరినీ కోరుచూ ఉన్నాను. ఆ వాగ్దాన వచనము ఈ విధంగా రాయబడి ఉన్నది. ఆయన కనికరపడి చేయి చాపి వానిని ముట్టి నాకిష్టమే నీవు శుద్ధుడు కమ్మని వానితో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన మాటను యేసు ప్రభువారు తన యొద్దకు విశ్వాసంతో వచ్చి ఆయన యొద్ద మోకాళ్ళు వేసి వేడుకొనిన కుష్ఠరోగితో పలికిన వాగ్దాన మాటగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ముందుగా ఈ కుష్ఠరోగముల గురించి మనం తెలుసుకుందాం. కుష్ఠరోగము గల వ్యక్తి పరిస్థితి ఏ రీతిగా ఉంటుందో ముందుగా మనం తెలుసుకుందాం. ఈ కుష్ఠరోగం అనేది అంటువ్యాధి అని మనం తప్పక తెలుసుకోవాలి. అంటే ఎవరు ఆ వ్యక్తిని దగ్గరికి రానివ్వరు, ఎవరు దరి చేర్చుకోరు. ఈ కుష్ఠరోగం గల వ్యక్తి పరిస్థితి ఎలా ఉంటుందంటే దుర్వాసనతో కూడిన పరిస్థితి, చర్మము తిమ్మిరి పట్టి స్పర్శ లేకుండా ఉండడం, కందిరీగ కలిచినట్లు దద్దుర్లు, శ్రమ కష్టం పడకుండానే ఆయాసం రావడం, శరీరం అంతా బలహీనంగా ఉండడం, చర్మం మీద మంట, దేహమంతా కుళ్ళిపోయి దుర్వాసన కొట్టే పరిస్థితి, ఎవరూ దగ్గరికి రావడానికి కూడా సాహసం చేయలేని పరిస్థితి, కుటుంబీకులు కూడా పట్టించుకోవడం మానివేస్తూ ఉంటారు. ఎలా ఉన్నావు అని అడిగేవారు కూడా ఉండరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దగ్గరికి తీసుకునేవారు ఉండరు. సామాన్య మనుషులను చూచి నా బ్రతికి ఎందుకు ఈ విధంగా అయిపోయిందని దుఃఖపడే పరిస్థితి, వేదనకు గురయ్యే పరిస్థితి. అంటే ఈ కుష్ఠరోగం గల వ్యక్తి పరిస్థితి శారీరకంగా, మానసికంగా కృంగిపోయిన పరిస్థితి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే అటువంటి ఈ కుష్ఠరోగి చేసిన గొప్ప పని ఏంటంటే తెలుసుకోవాల్సిన దేవుని తెలుసుకున్నాడు, వినవలసిన దేవుని మాటలను ఆయన విన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువారు ఎలాంటి రోగులైనా స్వస్థపరుస్తున్నాడని, చనిపోయిన వారిని బ్రతికిస్తున్నాడని, ఆయన చేయని కార్యం అంటూ ఏదీ లేదు. ఆయన సమస్తము సాధ్యపరుస్తున్నాడు. ఆయనకు సమస్తము సాధ్యమే. ఎలాంటి రోగమునైనా స్వస్థపరచగల దేవుడు అనే విషయాలను ఆయన విన్నాడు. వినడమే కాకుండా విశ్వాసం కలిగి ఉన్నాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును అని మనం చూస్తూ ఉంటాం. ఈ కుష్ఠరోగి యేసు ప్రభువారు చేసిన అద్భుత కార్యాల గురించి విన్నాడు, విని విశ్వాసంతో ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గనుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా విన్నాడు, రావాల్సిన దేవుని దగ్గరికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. కుష్ఠరోగంతో ఉన్న వ్యక్తి మార్కు సువార్త 1వ అధ్యాయం 40వ వచనంలో మనం చూస్తున్నప్పుడు కుష్ఠరోగంతో ఉన్న వ్యక్తి, సరైన బలము లేని వ్యక్తి యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి మోకాలు వేశాడు, సాగిలపడ్డాడని మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. సాగిలపడి యేసుని దేవునిగా గౌరవించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తి సాగిలపడ్డాడు, మోకాలు వేశాడంటే ఆ వ్యక్తి చేసిన పని ఏంటంటే మొట్టమొదటిగా యేసు ప్రభువారిని దేవునిగా గౌరవించాడు. రెండవదిగా యేసు ప్రభువారి మీద పరిపూర్ణంగా ఆధారపడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడవదిగా యేసు ప్రభువారే నా రోగం నుండి విడిపించగల దేవుడు, నా రోగమును స్వస్థపరచగల దేవుడు అని విశ్వాసంతో వేడుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆ వ్యక్తి ఆ విధంగా వచ్చి కుష్ఠరోగంతో ఉన్న వ్యక్తి వచ్చి యేసు ప్రభువారి దగ్గర మోకాలు వేసి వేడుకుంటున్నాడు, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయన వేడుకుంటున్నాడు. యేసు ప్రభువారు కుష్ఠరోగం మీద కనికరపడినట్లు మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. గనుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు కనికరపడే దేవుడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. కుష్ఠరోగము ఉండగానే ముట్టుకోవడానికి ఎవరు దగ్గరికి రావట్లేదు. అటువంటిది ప్రియమైన దేవుని బిడ్డలారా, కుష్ఠరోగి విశ్వాసమును చూచి, ఆయన స్థితిని చూచి యేసు ప్రభువారు ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి కుష్ఠరోగం శరీరం మీద ఉంటుండగానే చెయ్యి చాపి ఆ వ్యక్తిని స్వస్థపరిచినట్లు మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే నాకు ఇష్టమే నీవు శుద్ధుడు కమ్మని యేసు ప్రభువారు పలికారో ఆ వ్యక్తి
వ్యక్తి జీవితమే మారిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తి పరిస్థితే మారిపోయింది. యేసు ప్రభువారి పరిస్థితులను మార్చగల దేవుడు, మార్చిన దేవుడు అని ఈ సందర్భం మనకు తెలియపరుస్తూ ఉంది. రోగంతో ఉన్న వ్యక్తి, కుష్ఠరోగంతో ఉన్న వ్యక్తి, వేదనతో ఉన్న వ్యక్తి, రోగంతో బాధపడుతున్న వ్యక్తి ఎప్పుడైతే యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి విశ్వాసంతో వేడుకున్నాడో, నాకు ఇష్టమే శుద్ధుడు కమ్మని ఎప్పుడైతే యేసు ప్రభువారు పలికారో, ఆ మాట, యేసు ప్రభువారు పలికిన మాట ఆ కుష్ఠరోగం గల వ్యక్తి జీవితాన్ని మార్చివేసింది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు కనికరపడిన ఆ విధానము, యేసు ప్రభువారు చెయ్యి చాపి ముట్టిన పరిస్థితి, యేసు ప్రభువారు పలికిన మాట కుష్ఠరోగి జీవితాన్ని మార్చివేసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, గనుక ఈ వాగ్దానం ద్వారా దేవుడు ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కుష్ఠరోగి వలె మనము కూడా వేడుకోవాలి. కుష్ఠరోగి వలె మనం వేడుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొరపెట్టగా ఉత్తరం ఇచ్చే దేవుణ్ణి మనం వేడుకోవాలి. మాట వినగానే ఉత్తరం ఇచ్చే దేవుణ్ణి మనం వేడుకోవాలి. పిలవగానే నేనున్నానని అభయమిచ్చే దేవుణ్ణి మనం వేడుకోవాలి. దేవుణ్ణి వేడుకుంటే ఆయన మన యందు కనికరపడి, మన పరిస్థితుల మీద కనికరపడి, మనం అనుభవిస్తున్న స్థితిగతుల మీద కనికరపడి మనకి విడుదల దయచేసే గొప్ప దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆనాడు కుష్ఠరోగి మీద ఆయన కనికరపడ్డారు గనుకనే ఆ వ్యక్తి జీవితం మారిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, గనుక మనం కూడా వేడుకుంటే, విశ్వాసంతో ఆయన ఎద్దుకు వచ్చి వేడుకుంటే ఆయన కనికరపడి మన పరిస్థితులను మార్చే దేవుడై ఉన్నారు. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, వేడుకుంటున్న మనము మన బాధల గురించి, కష్టాల గురించి, శ్రమల గురించి వేడుకుంటున్న మనము తప్పక ఆయన అవన్నీ దయచేస్తాడు. తప్పక వాటి నుండి మనకు విడుదల దయచేస్తారు, స్వస్థపరుస్తారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, వేడుకుంటున్న మనము మన ఆత్మీయ జీవితాల గురించి కూడా ఆయన యుద్ధం మనం వేడుకోవాలి. ప్రార్థనా జీవితాన్ని గురించి మనం వేడుకోవాలి. పరిశుద్ధమైన జీవితం నాకు దయచేయదేవా అని వేడుకోవాలి. పాప క్షమాపణ లేనివారు పాప క్షమాపణ నాకు దయచేయదేవా అని వేడుకోవాలి. తెలుసో తెలియక చేసిన తప్పిదములు ఏమున్నా ఆయన యుద్ధ ఒప్పుకొని విడిచిపెట్టి వేడుకోవాలి. క్షమాపణ కొరకు వేడుకోవాలి. అంతేకాకుండా పరిశుద్ధాత్మను పొందుకోవాలని వేడుకోవాలి. ఆత్మ ఫలాలు ఫలించాలని వేడుకోవాలి. మంచి సాక్ష్యం నాకు దయచేదేవా, నేను మరణం వరకు నీ కొరకు నమ్మకంగా బ్రతకాలి, మంచి సాక్ష్యం నీ కొరకు నేను కలిగి ఉండాలని ఆయన వద్ద వేడుకోవాలి. మంచి ఆత్మీయ ఎదుగుదల కొరకు కూడా మనం వేడుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. వేడుకుంటే ఆయన అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఆనాడు కుష్ఠరోగి మీద కనికరపడి నాకు ఇష్టమే నీవు శుద్ధుడో కమ్మని తెలిపిన దేవుడు ఈనాడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం ద్వారా వీక్షిస్తున్న మీ అందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు మీ పరిస్థితి ఏ రీతిగా ఉన్నా మీరు వేడుకుంటే ఆయనకి ఇష్టమే మీ స్థితిని మార్చుటకు, ఆయనకి ఇష్టమే మిమ్మల్ని స్వస్థపరచుటకు, ఆయనకి ఇష్టమే మిమ్మల్ని ఆశీర్వదించుటకు, ఆయనకి ఇష్టమే మీ ఆత్మీయ జీవితాలను దీవించుటకు, ఆయనకి ఇష్టమే మీ జీవితాల్లో అద్భుతాలు చేయుటకు, ఆయనకి ఇష్టమే మీ జీవితాల్లో అసాధ్యమైన పరిస్థితులను సాధ్యపరచుటకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఎల్లప్పుడూ ఆయన సిద్ధంగా ఉండే దేవుడు, ఆశీర్వదించుటకు సిద్ధంగా ఉండే దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ జీవితాల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో వేడుకుంటే ఆయన పరిస్థితులను మారుస్తానని వాగ్దానం ఇస్తున్నాడు. ఆ రోజున కుష్ఠరోగి జీవితాన్ని మార్చిన దేవుడు, మీరు వేడుకుంటే మీ జీవితంలో ఉన్న పరిస్థితులను మార్చి మీ జీవితాన్నే ఆశీర్వాదకరంగా మార్చే దేవుడే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, కుష్ఠరోగి వలె మనం వేడుకుందాం. ఆయన ద్వారా గొప్ప కార్యాలు మన జీవితాలు అనుభవిద్దాం. ఈ కొద్ది మాటలను, ఈ వాగ్దానపు మాటలను దేవుడు మన వెనుకల్లో దీవించునుగాక. ఆమెన్. ఈ వాగ్దానమును ప్రభు మీ పట్ల నెరవేర్చునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు చేస్తున్నాం తండ్రి. దేవ, ఈ ఉదయకాల సమయంలో చక్కటి వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడారు, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆనాడు నీ యొద్దకు విశ్వాసంతో వచ్చి నీ మీద ఆధారపడి నీ దగ్గర మోకాళ్ళుని వేడుకున్న కుష్ఠరోగి జీవితాన్ని మార్చిన గొప్ప దేవుడో, ఈనాడు దేవా నిన్ను విశ్వసించిన మా అందరితో మీరు మాట్లాడారు, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవ, మా జీవితంలో ఎదుర్కొనే పరిస్థితుల్లో నీ దగ్గర వేడుకుంటే దేవ గొప్ప కార్యాలు చేసే దేవుడు అని వేడుకుంటున్న మేము దేవ ఇంకా వేటేటి విషయాల్లో నీ యొద్ద వేడుకోవాలో కూడా ఈ వాగ్దానం ద్వారా మీరు మాకు తెలియపరిచారు, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవ, వీక్షించిన ప్రతి ఒక్కరు విశ్వాసంతో ఆ కుష్ఠరోగి వలె నీ యొద్ద వేడుకొని గొప్ప కార్యాలు చూచినట్లు మీరే సహాయం చేయమని, వీక్షించిన ప్రతి ఒక్కరు మీరు దీవించి ఆశీర్వదించమని, ఈ వాగ్దాన కార్యక్రమం ద్వారా కేవలం నీ నామమునకే మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకోమని ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, ప్రభేసు రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకంత నాశనం కలుగునుగాక. ఆమెన్. ప్రభు మిమ్మును మీ కుటుంబములను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. ఆమెన్.